గయ్యాలి అత్త గర్భవతి కోడలు 5వ భాగం. ఒకరోజు సృజన ఇంకా వాళ్ళత్తయ్య కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్లారు. ఏంటి రంగమ్మ, కూరగాయలన్నీ అలా వాడిపోయాయి? ఆ బెండకాయలేవో కొంచెం బాగున్నట్టున్నాయి, అవో కేజీ ఇవ్వు. ఎండలు బాగా మండిపోతున్నాయి కదమ్మా, అందుకే అన్నీ ఎండిపోయాయి. ఆ బీరకాయలు పొద్దున్నే వచ్చాయి, అవి తీసుకోండమ్మా. అత్తయ్య, మీరివి తీసుకోండి, నేనలా వెళ్ళి కొబ్బరికాయలు పువ్వులు తీసుకుంటాను అని చెప్పి సృజన 2 కొట్లు దాటి ముందుకు వెళ్ళింది. అక్కడ చెట్టు కింద ఒక అమ్మాయి కొబ్బరికాయలు పువ్వులు అమ్ముతుంది. తను గర్భంతో ఉంది. తనని చూడగానే సృజన ముందుగానే తనతో పరిచయం ఉన్నట్లుగా కంగారుగా తన దగ్గరకు వెళ్ళింది. కుమారి, నువ్వేంటిలా 4 సంవత్సరాల్లో ఎంత మారిపోయావు? నీకప్పుడే పెళ్లి కూడా జరిగిందా? అక్క, ఎలా ఉన్నావు? పెళ్ళయ్యాక ఊరు రావటమే మానేశావు. పిల్లలు బాగున్నారా? నేను బానే ఉన్నాను. ముందు నేనడిగిన దానికి సమాధానం చెప్పు. నీకప్పుడే పెళ్ళెవరు చేశారు? నా పెళ్లి జరిగేటప్పటికి నీకు 10 ఏళ్ళు కూడా లేవు. అవునక్క, పోయిన సంవత్సరం 10వ తరగతి అయిపోగానే నాన్న పెళ్లి జరిపించేశారు. ఆయనకి చేయడానికి బుద్ధి లేకపోతే కనీసం నిన్ను చేసుకునేవాడికైనా బుద్ధి ఉండక్కర్లేదా? ఇంతకీ ఎక్కడుంటున్నావు? వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే గాయత్రీదేవి కోడల్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఏంటి సృజన, ఇక్కడే మాట్లాడుతూ ఉండిపోయావు? ఎవరా అమ్మాయి? వాళ్ళ నాన్న మా ఇంట్లో పాలేరు పని చేసేవాడు. కుమారిని బాగా చదివించమని ఎప్పుడూ చెప్పేదాన్ని. సరేనమ్మా అని తలాడించేవాడు. ఇప్పుడేమో మైనారిటీ తీరకముందే పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. చూడండి, 16 ఏళ్లకే గర్భంతో మండు టెండలో ఇలా పాట్లు పడుతుంది. చక్కగా కాలేజీకి వెళ్లాల్సిన అమ్మాయి తన జీవితాన్ని ఇలా చేశారు. అయ్యో, అవునా పాపం. నేనే అనుకుంటే నాలానే ఎంతో మంది తల్లిదండ్రులు ఆడపిల్ల భారం అని వాళ్ళ ఆశల్ని చంపేసి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి పంపించేస్తున్నారు. ఇలాంటివన్నీ మా తరం వాళ్లతోనే అంతమైపోతే బావుంటుంది. అలా వాళ్ళు కాసేపు మాట్లాడుకున్నారు. సృజన కుమారి వాళ్ళు ఎక్కడుండేది కనుక్కుంది. ఆ రోజు సాయంత్రం కుమారి ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళింది. వాళ్ళ వీధి దాటాక 2వ వీధి చివర్లో మురికివాడలో ఉంది వాళ్ళిల్లు. అక్కడే తను తన భర్త చిన్న రేకు గదిలో అద్దెకు ఉంటున్నారు. సృజన వెళ్లేసరికే కుమారి భర్త హరి కూడా ఇంట్లోనే ఉన్నాడు. అమ్మా, మీరు ఇక్కడికొచ్చారా? రండమ్మా, లోపలికి రండి. కుమారి మీకోసం ముందే చెప్పింది. కూర్చోండమ్మా అని కుర్చీ వేసి టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి ముందు పెట్టాడు. భార్యాభర్తలిద్దరూ చాప పరుచుకుని కింద కూర్చున్నారు. సృజన చుట్టూ చూసింది. ఒక్క గదిలోనే వంట, వార్పు, పడక అన్నీ. మరి బాత్రూమ్ అయినా ఉందా అనుకుని బయటకు తొంగి చూసింది. ఇంతలో కుమారి, ఏంటక్కా చూస్తున్నావు? స్నానాల గది కూడా ఉంది బయట, కానీ 4 ఇళ్ళకి కలిపి ఒకటే. ఏంటయ్యా చూస్తున్నావు? వెళ్ళి అక్కకి కూల్ డ్రింక్ పట్టుకురా పో. ఇప్పుడవేవి వద్దులే కాని డాక్టర్ చెకప్స్కి వెళ్తున్నావా? నీకోసం పాలల్లో కలుపుకునే పౌడర్ తీసుకొచ్చాను. రోజు 2 పూటలా తాగు. ఫ్రూట్స్ కూడా తిను. నేను మళ్ళీ తీసుకొస్తానులే. నేను పాలే తాగనక్క. డాక్టర్ రాసే మందులు తెమ్మంటే ఈయన రోజు మర్చిపోతున్నారు. అమ్మా, నేను పొద్దున్నే కూలి పనికి వెళ్ళిపోయి ఇదిగో ఈ టైంకి వస్తున్నా. అలా కష్టపడితే గాని ఇంటి అద్దెకి మాకు తినడానికి సరిపోవు. ఇదేమో గుడి దగ్గర కాయలు పూలు అమ్ముతాది. ఆ డబ్బేమో పుట్టబోయే వాళ్ళ కోసం దాచిపెడుతుంది. అవన్నీ నేను చూసుకుంటాను. ముందు నువ్వు ఏ పని చేయకుండా కూర్చో అంటే వినట్లేదు. మీరన్నా చెప్పండమ్మా. అవును హరి, నీ వయసెంత? పోయిన నెలకే 19 ఏళ్లు నిండాయమ్మా. మీరు ఈ వయసులో చదువుకోవాలి. అలాంటిది కష్టపడుతున్నారు. మీరు చదువుకొని మంచి ఉద్యోగాలు సంపాదిస్తే మీ బ్రతుకులు ఎంత బావుంటాయో. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం మీ తల్లిదండ్రులే.
అదేం కాదమ్మా, అమ్మా నాన్నలు కూలి పని చేసి మమ్మల్ని పోషించడమే కష్టమైంది. ఇంకా చదువులేం చదువుతాం. నేను నా 12 ఏళ్ల నుండి ఈ పనులే చేస్తున్నాను. కుమారి 10వ తరగతి చదివిందిగా, మా ఇంట్లో తన మాటే నెగ్గుద్ది. పిల్లల్ని బాగా చదివించాలని ఇప్పటి నుండే నాకు క్లాసులు తీస్తుంది. వాళ్లతో అలా మాట్లాడి సృజన వాళ్ళింటికి వెళ్ళిపోయింది. తన భర్త సూరజ్కి కుమారి గురించి చెప్పి చాలా బాధపడింది. సూరజ్ కూడా వాళ్ళకి చేతనైనంత సాయం వారికి చేద్దామని చెప్పాడు. ఆ తరువాత 7వ మాసంలోనే కుమారికి పురుటు నొప్పులు మొదలయ్యాయి. సృజన కుమారి గురించి ఆలోచించి తనే స్వయంగా మంచి హాస్పిటల్లో చేర్పించింది. కుమారి చాలా బలహీనంగా ఉండటం వల్ల కాన్పు చాలా కష్టమైంది. నెలలు కూడా నిండకపోవడంతో బిడ్డ కూడా చాలా బలహీనంగా ఉన్నాడని డాక్టర్ చెప్పింది. బిడ్డ బ్రతకడం కష్టం అనుకున్నాం, కానీ దేవుని దయ వల్ల తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. ఎంత చెప్పినా ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. ఇంత చిన్న వయసులో ప్రెగ్నెన్సీ, డెలివరీస్ ఇవన్నీ చాలా రిస్క్. వీళ్ళు ఎప్పటికి మారుతారో. అవును డాక్టర్, మీరు లేకపోయి ఉంటే ఇవాళ కుమారి పరిస్థితి ఏమయ్యేదో. మీకు చాలా థ్యాంక్స్. వాళ్ళిద్దరి లైఫ్ని మీరు కాపాడారు. వై థ్యాంక్స్, దాట్స్ మై జాబ్ అని చెప్పి డాక్టర్ నవ్వుతూ వెళ్ళిపోయింది. హరి వచ్చి సృజన కాలు మీద పడినంత పని చేశాడు. అమ్మా, మీరు పట్టించుకోకపోయుంటే సరైన వైద్యం అందక నా భార్య ఎంతో బాధపడేది. మీరు మాకు దేవతతో సమానం. ఆ తరువాత తల్లి బిడ్డని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చారు. సృజన మంచి మనసుకి, వ్యక్తిత్వానికి అందరూ తనని కొనియాడారు. నిజమే కదా, మనకి తెలిసి మన చుట్టూ ఇంకా చిన్న వయసుల్లోనే జరిపించే ఇలాంటి వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. వయస్సుకు మించిన శ్రమ, కష్టం, ఇంకా బాధ్యత. పేదవాళ్లకి ఇదే తలరాత అనుకుంటూ సరిపెట్టుకుందామా, లేక సరిదిద్దే ప్రయత్నం చేద్దామా? మనకి తెలిసిన నలుగురికైనా ఇది తప్పని చెబుదామా? అత్యాస అత్త తెలివైన కోడలు. రాంపురం అనే పల్లెటూరులో కస్తూరమ్మ చిన్న మిఠాయి కొట్టు వ్యాపారం చూసుకుంటుంది. తన కొడుకు అదే ఊర్లో ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఆ ఏడాదే తనకి పెళ్లి చేసింది. కోడలు జ్యోతి వాళ్ళ అత్తయ్యకి సహాయపడుతూ మిఠాయిలు తయారు చేయటం, కొట్టును చూసుకోవడం చేసేది. కస్తూరమ్మకి మిఠాయి కొట్టుపైన 2 అంతల ఆదాయం వచ్చేది. అమ్మా కస్తూరమ్మ, తమరి కష్టార్జీతం 2 తల్లి. ఈ ఏడాది 4 నేను పలికేదే సత్యం. అమ్మ చెప్పింది తల్లి. అవునా, నా పేరు సరిగ్గా చెప్పావు. ఆ అమ్మే చెప్పిందా? అవును తల్లి, నీ కష్టం ఆ తల్లి చూసింది. నిన్ను దీవించమని పంపింది తల్లి. ఆ తల్లికి నైవేద్యం పెట్టాలి తల్లి. ఆ తల్లికి ఏం సమర్పించుకోవాలి? 10 రకాల మిఠాయిలు, 1116 కుంకుమ, పసుపు, 5 కేజీల బియ్యం అన్నీ మూటగట్టి ఆ తల్లికి ఇస్తే ఈ ఏడు నీ పంట పండబోతుంది తల్లి. అన్నీ నువ్వు ఆశించినట్లే జరుగుతాయి తల్లి. ఆ మాటలు విన్న జ్యోతి పరుగున వాళ్ళ అత్తయ్య దగ్గరకు వస్తుంది. అత్తయ్య, ఆవిడ మాటలేం నమ్మొద్దు. ఇలానే అమ్మ వాళ్ళ ఊర్లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ అడిగినవన్నీ ఇచ్చారు, కానీ ఆవిడ చెప్పినట్లేమీ జరగలేదు. నా మాట వినండి. ఊరుకో, నీకేం తెలుసు? మనం అనుమానిస్తే మనకేమీ జరగదు. ముందు ఆవిడ చెప్పినవన్నీ రెడీ చేసి పెట్టు. జ్యోతి ఎంత చెప్పినా వాళ్ళ అత్తయ్య వినే స్థితిలో లేదు. ఆవిడ అడిగినట్లుగానే అన్నీ సిద్ధం చేసి తెచ్చింది. ఇదిగోండి తల్లి, ఇవి తీసుకొని దీవించండి. అవి నేను ముట్టను తల్లి. ఆ దేవతే వాటిని స్వీకరిస్తుంది. ఊరి చివర ఉన్న వేప చెట్టు కింద వాటిని పెట్టు. నీ దగ్గరికి ధనం, బంగారం వెతుక్కుంటూ వస్తాయి. కస్తూరమ్మ ఆ సోది చెప్పే ఆవిడ చెప్పినట్లుగానే తూచా తప్పకుండా చేసింది. ఇక ఆ సంవత్సరం తన సుడి తిరగబోతుందని సంబరపడింది.
జ్యోతికి అవన్నీ నిజం కాదని అనిపించినా వాళ్ళ అత్తయ్యకి నిరూపించలేకపోయింది. తరువాత 2 నెలలు వ్యాపారం యథావిధిగా సాగింది. ఏమే జ్యోతి, ఈ నెల ఆదాయం ఏమైనా పెరిగిందా? ఎలా పెరుగుతుంది అత్తయ్య? బయట సరుకుల ధరలు పెరిగిపోయాయి. ఈసారి ఇంకా 2000 తగ్గాయి. అవునా? ఈ నెల ఎక్కువ వస్తాయనుకున్నానే. ఆ తల్లికి అన్నీ సరిగ్గానే సమర్పించానే. 10 రకాల మిఠాయిలు వేయమన్నాను కదా, నువ్వందులో ఏమీ తక్కువ చేయలేదు కదా? అయ్యో అత్తయ్య, మీకు ఎంత చెప్పినా వినట్లేదు. అవన్నీ నిజం కాదు అంటే నమ్మట్లేదు. నువ్వు ఊరుకోవే, ఎప్పుడూ అదే మాట అంటావు. అయినా ఇంకా ఏడాదంటే చాలా టైం ఉందిలే. ఈవిడకి ఎలా చెప్పినా అర్థం కాదు అని మనసులో అనుకుని మౌనంగా ఊరుకుంది. 3 నెలల తరువాత ఊర్లోకి ఒక స్వామీజీ వచ్చాడు. ఆయన దగ్గరకు వెళ్తే ఎలాంటి సమస్య అయినా తీరిపోతుందని పక్కింటి ఆవిడ వచ్చి చెప్పింది. నా కోడలికి 2 సార్లు ఆడపిల్లలే పుట్టారు. ఈసారి కొడుకు పుట్టాలని స్వామీజీ దగ్గరకు వెళ్ళాను. ఆయన చెప్పినట్లు చేస్తే కొడుకే పుడతాడన్నాడు. అలానే చేశాను. నిన్ననే నా కోడలు కొడుకుని ప్రసవించింది. నిజంగా ఆ స్వామీజీ ఎంత మహిమగలవాడు. ఊర్లో అందరూ ఆయన దగ్గరకు వెళ్తున్నారు. ఆ మాటలు విన్న కస్తూరమ్మకి ఎక్కడలేని ఉత్సాహం, ఆనందం కలిగాయి. తన జీవితం మొత్తం దీనికోసమే ఎదురు చూస్తున్నట్లుగా మనసంతా తెలియని ఆరాటం. ఇక వెంటనే ఆ స్వామీజీని దర్శించుకోవాలని నిశ్చయించుకుంది. వాళ్ళత్తయ్యను ఒంటరిగా పంపడం ఇష్టం లేక జ్యోతి కూడా ఆవిడతో పాటు వెళ్ళింది. బాబూ, స్వామీజీని కలవాలి. స్వామిగారు ధ్యానంలో ఉన్నారు. తమరు కాస్త వేచి ఉండండి. కస్తూరమ్మ, జ్యోతి అక్కడే చాలాసేపు వేచి ఉన్నారు. ఇంతలో ఒకతను స్వామీజీ పిలుస్తున్నారని వచ్చి వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్ళాడు. తల్లి కస్తూరి, నీవు ఇక్కడకు రావడం నేను ముందే చూశాను. నువ్వు వచ్చిన గడియ శుభము కాదు, అందుకే వేచి ఉండమన్నాను. నీ కోడలు జ్యోతి చాలా తెలివైన అమ్మాయి. మీరు వచ్చిన కారణం మీ నోటితో చెప్తే వినాలనుకుంటున్నాను. మేము చెప్పకుండానే మా పేర్లు కూడా మీరు తెలుసుకున్నారు. తమరిలాంటి దివ్య పురుషులను కలవడం మా అదృష్టం. నా కోరికల్లా నా వ్యాపారంలో నేను ఆశించిన లాభాలు మిగలడం లేదు. నాకన్నా తక్కువ కష్టపడి నా తోటి కోడలు ఎక్కువ సంపాదిస్తుంది. చూడు తల్లి, నువ్వు చెప్పకముందే నీ సమస్య నాకు తెలుసు. అయినా అడగందే అమ్మైనా అన్నం పెట్టదు కదా. దేవుడైనా అంతే. నీ ఇంట ఒక దోషం ఉంది. అందుకే నువ్వు ఆశించినంత పొందలేకపోతున్నావు. ఆ దోషం పోవాలంటే పూజ జరిపించాలి. నీ ఇంట ఉన్న బంగారం, ధనం అంతటిని మూట కట్టి పూజలో పెడితే ఏడాది తిరగకుండానే అది 100 రెట్లవుతుంది. ఏంటి, మూట కట్టి తీసుకొచ్చిస్తే అవి మీరు తీసుకెళ్లిపోటానికా? ఇవన్నీ నేను నమ్మను. సందేహించి తప్పు చేస్తున్నావు తల్లి. అవసరం మీది. అనుమానం ఉంటే తిరిగి వెనక్కి చూడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపోండి. స్వామిగారికి ఆగ్రహం తెప్పించినందుకు మన్నించమని చెప్పి కస్తూరమ్మ తన కోడలిని బయటకు పంపేసింది. స్వామీజీని పూజకు ఏర్పాటు చేయమని బ్రతిమిలాడింది. ఇంటికి వెళ్ళాక జ్యోతి వాళ్ళ అత్తయ్యకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కాని ఆవిడ అస్సలు పట్టించుకోలేదు. స్వామీజీ చెప్పినట్లుగానే ఉన్న బంగారం, డబ్బంతా పూజలో పెట్టాలని తీసుకెళ్ళింది. ఆ రోజు స్వామీజీ పూజ జరిపించాడు. తల్లి, పూజ అద్భుతంగా జరిగింది. నీ మూటని నువ్వు తీసుకుని వెళ్ళు. కస్తూరమ్మ స్వామీజీకి ధన్యవాదాలు చెప్పి తన మూటను తను ఇంటికి తీసుకుని వచ్చింది. ఇంటికి వెళ్ళాక చూస్తే ఆ మూటలో డబ్బు, నగలకి బదులు గులకరాళ్లు ఉన్నాయి. అవి చూసి నెత్తి నోరు బాదుకుంది. తిరిగి స్వామీజీ దగ్గరకు వెళ్ళింది. పొరపాటు చేశావు తల్లి, అందుకే ఇలా జరిగింది. నీ ఇంట్లో ఉన్న బంగారం అంతా మూటలో ఉంచాలని చెప్పాను. అంటే నీ ఒంటిపైన ఉన్న బంగారం కూడా మీ ఇంట్లోదే కదా తల్లి. అందుకే పూజకి ఫలితం ఇలా జరిగింది.
ఈసారైనా ఇలాంటి పొరపాటు జరగనివ్వకు. స్వామీజీ మాటలు నిజమేననుకుని తప్పంతా తనదేననుకుని వెనక్కి వెళ్ళబోయింది. ఇంతలో జ్యోతి పోలీసులతో అక్కడకు వచ్చింది. ఏంటి జ్యోతి, నువ్వేం చేస్తున్నావు? ఇలాంటి పాపానికి ఒడిగడితే మనకి పుట్టగతులు లేకుండా పోతాయి. సాక్షాత్ దైవాంశ సంభూతుడాయన. ఇంత జరిగినా మీరు ఇంకా ఆయన్ని నమ్ముతున్నారా? ఆయన మీ బంగారం అంతటినీ డబ్బంతటినీ కొట్టేసి ఏం తెలియలేనట్టు నాటకాలు చేస్తున్నాడు. కావాలంటే ఈ వీడియో చూడండి. జ్యోతి మొదటి నుండి మూఢనమ్మకాలకి దూరంగా ఉంటుంది. ఆ స్వామీజీ పైన అనుమానంతో పూజనంతటినీ దొంగచాటున ఫోన్లో రికార్డ్ చేసింది. ఆ స్వామీజీ శిష్యులు పూజ జరుగుతున్నప్పుడు బంగారం డబ్బు ఉన్న మూటని మార్చేసి రాళ్ల మూటని పెట్టారు. అదంతా జ్యోతి రికార్డ్ చేసి పోలీసులకు చూపించింది. పోలీసులు ఆ స్వామీజీని అతని శిష్యులను అరెస్ట్ చేశారు. ఫోన్లో వీడియో రికార్డింగ్ చూసిన కస్తూరమ్మ నోటిపైన వేలేసుకుంది. ఆమెకున్న మూఢనమ్మకాల నుండి బయటకు వచ్చింది. కాదు, అవన్నీ అబద్ధాలని తెలిసేలా చేసింది జ్యోతి.